హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. అందరికీ నమస్తే. ఇదే మొదటిసారి ఎవరైనా మన ఛానల్‌ని వాచ్ చేస్తున్నట్టయితే ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో ఈరోజు టాపిక్‌లోకెళ్ళిపోతే ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లల ఎగ్జామ్స్ గురించి పెద్దవాళ్ళు, పిల్లలు ఇద్దరు కంగారు పడతా ఉంటారు కదండీ! దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, పిల్లల ఎగ్జామ్స్‌ని పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఎలా చూస్తారు? దాని గురించి నేనైతే ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. సో, ఎగ్జామ్స్ అనగానే పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ముందు అదొక రకమైన టెన్షన్ అయితే వచ్చేస్తుంది. నిజమే కదా! మీ పిల్లలు చదివేది ఎల్‌కేజీ అయినా, 10థ్ క్లాస్ అయినా, ఇంటర్ అయినా, లేదంటే పీజీ అయినా సరే, పేరెంట్స్‌కి ముఖ్యంగా మదర్‌కి, వాళ్ళ అమ్మకి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎగ్జామ్స్ ఎలా చదువుతారో ఏమో, ఎలా రాస్తారో ఏమో, మార్క్స్ ఎలా వస్తాయో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటారు. ఎగ్జామ్స్ అన్నప్పుడు ముఖ్యంగా ఉండాల్సింది పీస్‌ఫుల్ మైండ్ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్‌కి అస్సలు టెన్షన్ ఉండకూడదు. పేరెంట్స్‌కి కనుక టెన్షన్ ఉన్నట్లయితే, ఆ టెన్షన్ అంతటిని పిల్లల మీద చూపిచ్చేస్తారు. మీరు టెన్షన్ పడటం వల్ల పిల్లల్ని కంగారు పెట్టేస్తారు. వాళ్ళు ఏది చదవాలనుకున్నారో అది కాకుండా, ఇంకా ఆలోచన అనేది ఒక దాని మీద లేకుండా వేరే వేరే ఆటి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఎగ్జామ్స్ అన్నప్పుడు మీరు పేరెంట్స్‌గా పిల్లలకి ధైర్యం చెప్పాలి, సపోర్టివ్‌గా ఉండాలి. మీరసలు టెన్షన్ అనే పడొద్దు. మీరు టెన్షన్ పడి పిల్లల్ని టెన్షన్ పెట్టకండి. సో, ఇప్పుడైతే టాపిక్‌లో నేనైతే ఒక 3 పాయింట్స్ అయితే చెప్తాను. పిల్లలకి ఎగ్జామ్స్ అన్నప్పుడు మనం వేటి మీద ఫోకస్ చేయాలో వాటి గురించి చెప్తాను. మీకు ఈ పాయింట్స్ గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మోహనాస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో, పిల్లలకి ఎగ్జామ్స్ అన్నప్పుడు మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనము ఎగ్జామ్స్ ఎప్పుడొస్తున్నాయో అప్పుడే కాకుండా వాళ్ళు స్కూల్‌కెళ్ళినన్ని రోజులు, కాలేజ్‌కెళ్ళినన్ని రోజులు, రోజులో ఒక 1 అవర్ అయినా సరే స్టడీ టైమ్ పెట్టుకొని పిల్లలు చదువుకొని ఎంగేజ్ అయ్యేట్లు మనం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రోజు వాళ్ళు ఎంతో కొంతసేపు కూర్చొని చదువుకోవడం వల్ల వాళ్ళకి ఆ హ్యాబిట్ అనేది ఫార్మ్ అయిపోతుంది. సో, ఎగ్జామ్ ముందు రోజు చదువుకోవడం కంటే ప్రతిరోజు ఇదొక దినచర్యగా, ఇదొక హ్యాబిట్ లాగా ప్రతిరోజు స్కూల్ నుంచొచ్చాక ఆర్ ఎల్స్ కాలేజ్ నుంచొచ్చాక హోంవర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఆడుకున్నా సరే, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు డిపెండ్స్ అపాన్ దేర్ ఏజ్ గ్రూప్. చిన్న పిల్లలైతే మాక్సిమం హాఫ్ అన్ అవర్ స్టేబుల్‌గా కూర్చోగలుగుతారు. అది కూడా పేరెంట్స్ బలవంతం పెట్టి అలా చేస్తే కూర్చుంటారు. పెద్దోళ్ళైతే కొంచెం అర్థం చేసుకుంటారు కాబట్టి, వాళ్ళకి సబ్జెక్ట్ వైస్‌గా కూడా సిలబస్ అనేది పెరుగుతూ పోతుంది కాబట్టి, వాళ్ళు కొంచెం మనం చెప్పింది వింటారు, అర్థం చేసుకుంటారు. పసి పిల్లల్ని చదివించడం చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. ఓకే. ఎగ్జామ్స్ అన్నప్పుడు మెయిన్‌గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, ఎగ్జామ్స్ అప్పుడు పేరెంట్స్‌గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, మెయిన్‌గా వాళ్ళ చదువు గురించి కంటే హెల్త్ గురించి మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి. మనము హెల్తీగా ఉంటే కదా చదవడానికైనా, ఎగ్జామ్ రాయడానికైనా యాక్టివ్‌గా ఉండేది. సో, ఎగ్జామ్స్ అప్పుడు పిల్లలు బయటకెళ్ళి ఔట్ సైడ్ ఫుడ్ అతిగా తినడం, అలాగే లేట్ నైట్ తినడం ఇలాంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్‌ని బట్టి వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది పనిచేస్తది. సో, వీళ్ళు ఆయిల్ ఫుడ్డు, మషాలాలు, కారం ఎక్కువున్నయి తినడం వల్ల వాళ్ళు వాళ్ళ చదువు మీద ఎంత ఫోకస్ చేసినా ఆ స్టమక్‌లో కొంచెం డిస్టర్బెన్స్ అయినా సరే అది ఫోకస్ చేయనీయదు స్టడీ మీద. సో, హెల్తీ ఫుడ్ తినాలి ఫస్టు. టైంకి పడుకోవాలి. మంచి నిద్రపోతేనే వాళ్ళు నెక్స్ట్ రోజు ఎగ్జామ్‌లో మంచిగా పెర్ఫార్మ్ చేయగలుగుతారు. ఆన్సర్ షీట్‌ని చక్కగా వాళ్ళు ఆలోచించి రాయగలుగుతారు. నిద్ర అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. వాళ్ళు నిద్ర సరిగ్గా పోకుండా ఎగ్జామ్‌కెళ్ళినట్లయితే, ఆ ఎగ్జామ్ పేపర్‌లో ఇచ్చిన క్వెషన్‌ని వాళ్ళు త్వరగా అర్థం చేసుకోలేదు. ఒకవేళ వాళ్ళు చదివిన క్వెషన్‌లొచ్చినా సరే, ఆ నిద్ర సరిపోకపోవడం వలన వాళ్ళు
చిరాగ్గా డిస్టర్బ్డ్గా ఉండి వాళ్ళు తగినంత ఆన్సర్ని వాళ్ళు ఆన్సర్ షీట్ లో ప్రజెంట్ చేయలేకపోవచ్చు. సో నిద్ర కూడా తప్పకుండా తగినంత నిద్రపోవాలి, త్వరగా పడుకోవాలి, అర్లీగా లెగవాలి. సో ఇవి రెండు మెయిన్ గా ఉండాలి. నెక్స్ట్ స్టడీ గురించి అంటే, స్టడీ అనేది రేపు ఎగ్జామ్ అనంగా ఈ రోజు చదివేస్తే కంప్లీట్ అయ్యేది కాదు. స్కూల్కి వెళ్తున్న ప్రతి ఒక్క రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో తప్పకుండా ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు, అలాగే పెద్ద పిల్లల వరకు అయితే వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ స్టడీని బట్టి, వాళ్ళ యొక్క సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకొని చదువుకోవాలి. చిన్నపిల్లల్ని పేరెంట్స్ దగ్గర కూర్చోపెట్టుకొని చెప్పి చదివించి చెప్పగలరు. అదే పెద్దవాళ్ళైతే పేరెంట్స్ కి ప్రతిదీ అర్థం చేసుకునే అంత క్యాపబిలిటీ ఉండకపోవచ్చు. అందరూ చదువుకున్నా కానీ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న లెసన్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని చెప్పాలంటే 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్ పిల్లలకి సాధ్యమయ్యే పని కాదు. సో పేరెంట్స్ చెప్పగలిగే ఏజ్ వరకు చెప్పగలుగుతారు. ఒక ఏజ్కి వచ్చినాక ఎవరి చదువుని వాళ్ళే శ్రద్ధగా చదువుకోవాలి. దీనికి చదువుతో పాటు వాళ్ళకి డిసిప్లైన్ అనేది తప్పనిసరి. డిసిప్లైన్ అంటే సైలెంట్ గా ఉండటం అని కాదు, వే ఆఫ్ బిహేవియర్. మనం స్కూల్ కానీ కాలేజ్ కానీ వెళ్ళొచ్చాము, కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము, తర్వాత రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, సరే ఈ రోజు వెళ్ళేసి వచ్చాము, రేపు ఎగ్జామ్ ఉంది, ఈ రోజు ప్రిపేర్ అవుతాం అనే మైండ్ సెట్ తో అస్సలు ఉండకూడదు. మొదటి నుంచే కాలేజ్కి వెళ్ళొచ్చినా స్కూల్కి వెళ్ళొచ్చినా ఏ రోజు చెప్పింది ఆ రోజు ఒకసారి ఇంటికి వచ్చాక చదువుకోవడం హ్యాబిట్ గా చేసుకున్నట్లయితే వాళ్ళకి అది తప్పకుండా పర్మనెంట్ గా హ్యాబిట్ గా మారిపోతుంది. మరి వేరే వాళ్ళు ఎవ్వరు చెప్పకుండానే వాళ్ళ బుక్స్ వాళ్ళు తీసుకొని చక్కగా చదువుకుంటారు. అలా చదువుకోవడం వల్ల ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళు ఈజీగా ప్రిపేర్ అయిపోవచ్చు. వాళ్ళకి అంత ప్రెషర్ ఉండదు, ఆల్రెడీ రివిజన్ చేసుకొని ఉంటారు. స్కూల్లో వినుంటారు ఒకసారి, ఇంటికి వచ్చినాక మళ్ళీ చదువుకోవడం వల్ల వాళ్ళకి 2 times రివిజన్ అనేది అవుతుంది. ఇలా అవ్వడం వల్ల వాళ్ళు ఈజీగా నేర్చుకుంటారు, ఈజీగా చదువుకోగలుగుతారు. ఎక్కువ టైం అనేది పట్టదు వాళ్ళు చదువుకోవడానికి. చదివిన కొంతసేపు అయినా సరే వాల్యుబుల్ గా చదువుకోగలుగుతారు. ఈ పాయింట్ అయితే సీరియస్ గా తీసుకోవాలి. ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ అయినా సరే స్కూల్ నుంచి వచ్చినాక బుక్స్ తోటి టైం స్పెండ్ చేయాలి. ఫస్ట్ కొంతమంది పిల్లలు ఉంటారు అస్సలు బుక్కే తీయరు. అంటే అది వాళ్ళని తప్పుగా చెప్పలేము, వాళ్ళకి చెప్పే వాళ్ళు లేకపోవడం వల్ల, లేకపోతే వాళ్ళకి పరిసరాలు అంత సపోర్టివ్ గా లేకపోవడం వలన అలా అయి ఉండొచ్చు. సో ఫస్ట్ పిల్లవాడు కానీ పాప కానీ బాబైనా సరే ఫస్ట్ బుక్ తీసుకొని కూర్చొని చదవడం స్టార్ట్ చేయాలి. అది రాకపోని తర్వాత సంగతి. ప్రతిరోజు ఆ బుక్ తీసుకొని కూర్చొని కొంతసేపు చదవడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ వాళ్ళు స్థిరంగా కూర్చోవడం నేర్చుకుంటారు. అలా స్థిరంగా కూర్చోవడం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఇది ఒక హ్యాబిట్ గా మారిపోతుంది. అప్పుడు వాళ్ళు రీడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. తప్పకుండా వాళ్ళ చదివిన కొంచెమైనా సరే పర్మనెంట్ గా గుర్తుంచుకుంటారు. సో ఇది వాళ్ళ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, రేపు ఎగ్జామ్ అనంగా ఈ రోజు చదువుకున్నా సరే వాళ్ళు చాలా బాగా రాయగలుగుతారు. సో తప్పకుండా ప్రతిరోజు రీడింగ్ అయితే చేయాలి. సో పేరెంట్స్ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా మీ పిల్లల్ని వాళ్ళు ఎంతవరకు చదవగలరు, వాళ్ళు ఎంతవరకు క్యాపబుల్ అది మీరు కూడా చూసుకోవాలి. ఒకవేళ మార్క్స్ తక్కువ వచ్చినాయి అనుకోండి, మీరు మాత్రం కంపారిజన్ అయితే చేయొద్దు. మేము ఎంత చదివినా ఎంత కష్టపడినా మా పేరెంట్స్ ఇట్లానే మాట్లాడతారు, అందుకాడికి చదువుకునే దేనికి అనే మైండ్ సెట్ లో వాళ్ళు ఉండిపోతారు. సో ఫస్ట్ వాళ్ళని ఇది రాంగ్, నువ్వే చేసినా పిచ్చిగా చేస్తావు, మాట వినవు, నీ వల్ల ఏది కాదు, ఇట్లాంటివి నెగిటివ్ వర్డ్స్, ఇలా రాంగ్ మాటలు అయితే మాట్లాడకండి. పేరెంట్స్ గా మీరు సపోర్ట్ చేయండి వాళ్ళని. వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేసినా నువ్వు ట్రై చేయనన్నా నెక్స్ట్ టైం వస్తుంది అన్నట్లు మంచిగా చెప్పాలి. నర్సరీ ఎల్కేజీలో ఉన్నప్పుడు మా పాప బి అనే లెటర్ ని స్మాల్ బి ఉంది కదా ఇలా రాస్తాం, తను ఎలా రాస్తుంది, ఇలా రివర్స్ లో రాసేది. తనకి ఎన్నిసార్లు చెప్పినా అలానే రాసేది. అంటే ఏంటంటే అదొక ఆ ఏజ్ గ్రూప్ లో పిల్లలు అలానే ఉండొచ్చు. అది లర్నింగ్ స్టేజ్, వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి వాళ్ళు డెవలప్ అవుతారు.
దాన్ని మిర్రరింగ్ అంటారు. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం అద్దంలో చూసుకుంటే మన ఫేస్ మనకే కనిపిస్తుంది కదా. అట్లాగే వాళ్ళు ఈ బి అనే లెటర్ ని ఇలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. ఎటు చూసినా అది బి అనే అనుకుంటారు కానీ దాని మీనింగ్ మారిపోతుందని వాళ్ళు అంతా ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాటర్ బాటిల్ ఉంది. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఇది ఇలా పెడితే ఏమైంది? బాటిల్. ఇలా పెడితే ఏమైంది? బాటిల్. ఇలా పెడితే ఏమైంది? బాటిల్. అలా ఇలా పెడితే మనం ఎటువైపు తిప్పినా ఇది వాటర్ బాటిలే కదా. అదే బి అనే లెటర్ ని మనం దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తే ఇలా తిప్పితే బి అవుతుంది, దాన్ని ఆపోజిట్ తిప్పితే డి అవుతుంది, అదే అప్పు తిప్పితే పి అవుతుంది. ఇవి పోను పోను వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. డిపెండ్స్ అపాన్ వాళ్ళ ఏజ్ చేంజ్ అయ్యే కొద్దీ, ఎదిగే కొద్దీ నెమ్మది నెమ్మదిగా ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకుంటారు. ప్రతి చిన్న విషయానికి కోపడటం, బ్లేమ్ చేయటం అనేవి పిల్లలతో అసలు చేయకూడదు. పిల్లలు చదువుకునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, పిల్లలు చదువుకుంటుంటే ఒక పక్కన ఇంకొకరు టీవీ ఆన్ చేసుకొని ఇంట్లో బయట వాళ్ళతో ముచ్చట్లు చెప్పుకుంటా పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఇంకో పని ఏదో చేస్తూ అట్లాంటి వాతావరణం అస్సలు ఉండకూడదు. వాళ్ళు చదువుకుంటున్నారంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేసేలాగా ఉండాలి ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది. వాళ్ళు చదువుకుంటున్నారు కదా, వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకుంటారులే, ఇక్కడ వాళ్ళ ధ్యాస ఉండదు అనేసి టీవీ పెట్టుకొని టీవీ చూద్దాం, మొబైల్లో మన వర్క్ పర్సనల్ గా మనకు నచ్చింది మనం చేసుకోవడం, ఇలా చేసుకుంటూ ఉంటే పొరపాటున వాళ్ళ కన్ను కానీ మన మీద పడిందంటే వాళ్ళకు కూడా కొంతసేపు టైం పాస్ చేద్దాం కదా మనం కూడా అనే ఆలోచన వచ్చేస్తుంది. అవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పుడు చదువు ఎలా అంటే ఫస్ట్ నుంచి డిసిప్లైన్డ్ గా వాళ్ళు చదువుకోవడం స్టార్ట్ చేసి గ్రో అయితే వాళ్ళు ప్రతిదీ సిస్టమాటిక్ గా డిసిప్లైన్ గా నేర్చుకుంటారు. సో ఎగ్జామ్స్ అప్పుడు పిల్లల్ని కంగారు పెట్టకుండా, మీరు కంగారు పడి ఫ్రస్ట్రేట్ అయ్యి చిరాకు పడి అట్లా వాళ్ళని బాధ పెట్టకుండా మీరు సపోర్టివ్ గా ఉండి వాళ్ళకి టైంకి నిద్రపోమని, మంచి ఫుడ్ తీసుకోమని, చక్కగా చదువుకోమని మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పిల్లలకి తోడుగా మీరు ఉన్నట్లయితే వాళ్ళు చక్కగా చదువుకొని మంచిగా రాసి మంచి మార్క్స్ అయితే తెచ్చుకుంటారు. మోర్ ఓవర్ ఇంకొకటి అయితే చెప్పాలనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మీరు మా బాబుకి ఆ బాబు కంటే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి, మా పాప వాళ్ళ పాప కంటే ఇంకా బాగా చదివిద్ది, ఇంకా బాగా పరిగెత్తిద్ది, ఆ మెడల్స్ వచ్చినాయి ఈ మెడల్స్ వచ్చినాయి అని చెప్పేసి ప్రైడ్ గొప్పలకు పోకుండా మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ ఉండండి. ఆడుతూ పాడుతూ చదివే పిల్లలు ఏదైనా సరే చక్కగా సాధించగలుగుతారంట. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు చదువు చదువు అని చదువునికే పరిగెత్తకుండా కొంత టైము ఫిజికల్, మెంటల్ ఫిట్నెస్ కోసం కేటాయించినట్లయితే ఆ పిల్లలు ఓవరాల్ గా గ్రో అవుతారు. ఓవరాల్ గా గ్రో అవ్వడం అంటే నాట్ ఓన్లీ స్టడీ, వాళ్ళు చదువులోనే కాదు చుట్టుపక్కల ఉన్న విషయాలన్నిట్లోనూ, స్పోర్ట్స్ లోను అన్నిట్లోనూ మంచిగా గ్రో అవుతారు. ఏ విషయాన్నైనా సరే సమర్థవంతంగా పరిష్కరించగల శక్తి సామర్థ్యాలు వాళ్ళకు వస్తాయి. సో మీ పిల్లలతో కూడా మీరు ఎప్పుడు చదువు చదువు అని చదువు వెనక పరిగెత్తకుండా రోజులో 1 అవర్ అయినా సరే ఏదో ఒక స్పోర్ట్స్ అనో లేకపోతే యాక్టివిటీస్ ఉంటాయి కదా, డాన్స్ క్లాస్ అని, మ్యూజిక్ క్లాస్ అని, పియానో అని, చెస్ అని, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఎంకరేజ్ చేసి మీరు వాళ్ళని దానిలో కూడా రాణించేలాగా మీరు వాళ్ళకి తోడుగా ఉండండి. తప్పకుండా మీరు మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కుకింగ్ చేస్తాం, లేడీస్ ని ప్రతిరోజు ఇంట్లో కుక్ చేస్తాము. ఎప్పుడు ఒకేలాగా రాదు కదండి టేస్ట్. విజిటర్స్ వస్తారు మన ఇంటికి, రిలేటివ్స్ వస్తారు, కొంతమంది తింటారు, భోజనం తిన్నాక వాళ్ళ ఒపీనియన్ అనేది పాస్ చేస్తారు. ఇది నచ్చింది, అది నచ్చలేదు. వాళ్ళు నచ్చిందని చెప్తే మనం పొంగిపోయి సూపర్ డూపర్ హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒకవేళ నచ్చలేదని ఏదైనా చెప్పారనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతాం? పిల్లలు కూడా అంతే. వాళ్ళు ఎప్పుడు 100% మార్క్స్ తెచ్చుకోవాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం ఎలా ఫెయిల్ అవుతామో వంట చేసినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ స్టడీస్ లో అప్పుడప్పుడు లో ఉంటారు, అప్పుడప్పుడు మనం అనుకోనంత హైకి వెళ్తారు. సో మనం ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి సపోర్టివ్ గా ఉండి మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చే ఎగ్జామ్స్కి మీ పిల్లలకి మీరు తోడుగా ఉండి మంచిగా ప్రిపేర్ చేయించి ఇప్పటి నుంచి వాళ్ళని రోజు చదివిస్తూ వాళ్ళని మంచిగా ప్రిపేర్ చేయించి వాళ్ళు ధైర్యంగా ఎలాంటి టెన్షన్ పడకుండా ఎగ్జామ్స్ మంచిగా రాసి సమ్మర్ హాలిడేస్లో మంచిగా ఎంజాయ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతే ఈ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.